చందుని ప్రేమ, ధీరజ్ వాళ్ళు పెళ్లి పందిరికి తీసుకొని రావటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషించి వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని చెప్పి పెళ్లి పందిరిలోకి తీసుకొని వెళ్ళి తాళిబొట్టును కట్టిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అక్షంతలు వేస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు. అది చూసి రామరాజు, వేదవతి వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్షంతలు వేస్తూ చాలా సంతోషంగా అమ్మయ్య నా కూతురికి పెళ్ళైపోయింది అని చెప్పేసి అయితే వల్లి వాళ్ళ అమ్మ అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ, ధీరజ్ వాళ్ళు మాత్రం ఎలాగైతేనేమి ఈ పెళ్లి చేయగలిగాము అంతే చాలు అని చెప్పేసి అయితే ఒకరినొకరు చూసుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చందు, వల్లి వాళ్ళు అయితే దండలు మార్చుకుంటూ చాలా సంతోషంగా వాళ్ళ పెళ్లిని అయితే జరుపుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చందు ధీరజ్ వైపు చూస్తూ నీ వల్లనే ఇది సాధ్యమయ్యిందిరా అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న ధీరజ్ని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు కూడా తన చిన్న కొడుకుని చూసుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వల్లి వాళ్ళ అమ్మ మాత్రం అమ్మయ్య దేవుడా నా కూతురు పెళ్ళిని ఎలాగోలా జరిపించావు, నాకు అదే సంతోషం అని చెప్పేసి అయితే ఆ దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ధీరజ్ని అలా చూస్తూ చాలా ప్రేమగా ఉండిపోతూ ఉంటాడు. ఈ ప్రేమ జరిగింది, నా పరువు నిలబడింది అంటే దానికి గల కారణం నువ్వేరా అని చెప్పేసి అయితే అనుకుంటూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ వాళ్ళ నాన్న వైపు చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు. నాన్న సంతోషంగా ఉన్నాడు, నాకు అదే చాలు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి, చందు వాళ్ళ పెళ్లి జరగడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.